నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, నేడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఒకసారి పాలకుడికి ఆయనకు అవకాశం దక్కినాడు ఎలా పాలించాడు, నేడు ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి ప్రజలు కల్పించినా సరే వాడు ఎలా వ్యవహరిస్తున్నాడు, ఈరోజు ఆయన చేస్తున్న ప్రకటనలు, పెట్టుబడిదారులను జైల్లోకి పంపిస్తారని చెప్పని చేస్తున్న బెదిరింపులు, ఆయన పార్టీ ద్వారా, ఆయన సోషల్ మీడియా ద్వారా, ఆయన సొంత మీడియా ద్వారా చేస్తున్న విష ప్రచారాలు, రాష్ట్ర బ్రాండింగ్ని, రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులని ఏదో ఒక రకంగా బెదరగొట్టే ప్రయత్నాలు, ఇవన్నీ చూసినప్పుడు ఎవరిది కన్స్ట్రక్టివ్ పరిపాలన, ఎవరిది డిస్ట్రక్టివ్ పరిపాలన, ఎవరిది నిర్మాణాత్మకమైన పాలన, ఎవరిది విధ్వంసకర పాలన అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టమైన రియలైజేషన్ ఉంది కాబట్టి ఇవాళ ప్రజలు 2024 ఎన్నికల్లో ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, భారతీయ జనతా పార్టీ అయినా సరే 2014-19 మధ్య నాటి అనుభవాలను గుర్తులో ఉంచుకొని నాడు చేసిన మంచి కన్నా జరిగిన విష ప్రచార ప్రభావంతో 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈరోజు కూడా అదే సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి ద్వారా అమలు జరుగుతున్న నేపథ్యంలో ఎలా అయినా సరే రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయాలి, రాష్ట్రంలోకి పారిశ్రామిక పెట్టుబడులు రాకుండా చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ఒక డిఫాల్టర్గా చిత్రీకరించాలి, తద్వారా మళ్ళీ తిరిగి 2029 ఎన్నికల్లో తనకు లబ్ధి చేకూర్చుకోవాలని చెప్పి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రచార నేపథ్యంలో ఇవాళ కూటమిలో ఉన్న నాయకులు మొత్తం కూడా తాము చేస్తున్న అభివృద్ధిని పదే పదే ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఖరిని, జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటున్న రాజకీయ విధానాలని, వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న విధ్వంసకర విష ప్రచారాలను కూడా ప్రజలకి పదే పదే ఎత్తి చూపుతూ ఉన్నారు.